హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పెబుల్స్. నేను చెన్నై సుధా. మన నేటి చేయబోయేది చెట్టినాడు తీపి పొంగనాలు. ఏం లేదు, నిండా సులభంగా చేయవచ్చు. దీనికి కావాల్సింది చూస్తారంట, మనం 1 కప్పు ఇడ్లీ బియ్యం, 1 కప్పు పచ్చి బియ్యం, ఆ కప్పులనే మనం సహం ఉద్దిపప్పు, మళ్ళీ 1 పావు చెంచా మెంతులు వేసి ఒక 4 గంటల చేపలు నానబెట్టపోతాం. మళ్ళీ రుబ్బేసి ఒక 6 గంటల చేపలు అట్నే వదిలేస్తే పిండి పులిపెక్కిపోతుంది. దాంట్లో పాగు పోసి చేయపోతాము. రెండా ఎట్ట చేస్తాను చూస్తాం. చూడండి, 1 కప్పు మనం ఇడ్లీ బియ్యం తుండ, మళ్ళీ ఉద్దిపప్పు, మెంతులు అన్నీ వేసి బాగా కడగాల. ఒక 2-3 సార్లు మీరు కడిగేస్తారంట. ఇది పోయేసాను. పోయిన తర్వాత మనం నానబెట్టేసి ఒక 4 గంటల చేపలు అట్నే వదిలేయండి. నానబెట్టి ఒక 4 గంటల చేపలు అట్నే వదలండి. నానిన తర్వాత మనం గ్రైండర్లో రుబ్బుకుంటాము. నానిపోయింది. ఇప్పుడు మనం గ్రైండర్లో వేస్తున్నాం. చూడండి, 1 కప్పు ఇడ్లీ బియ్యం, 1 కప్పు పచ్చి బియ్యం, సగం కప్పు ఉద్దిపప్పు, పావు చెంచా మెంతులు. ఇది పిండి నూరి ఎట్టుని మనం ఒక 6 గంటల చేపలు అట్నే పెట్టుకుపోతాము. కొద్దిగా పులుపు ఎక్కిన తర్వాత మనం పొంగనాలు కలిగిపోతాము. చూడండి, చాలా నీళ్ళు. ఇదే నీళ్ళు వచ్చి మనం నిండా పోయకూడదు. ఎలాంటే మనం తీపి పొంగనాలకు మనం బెల్లం పాగు పోయాల. అది పోసేటప్పుడు మనకు ఇక్కడ నీళ్ళుగా అయిపోతుంది. దానివల్ల మన పిండి కొంచెం గట్టిగానే నూరుగాల. చూడండి, కావాలంటే నడుమించలే కొద్దిగా మనం నీళ్ళు పోసుకోవచ్చు. అయింది. పిండి వచ్చి నిండా నైస్గా నూరుతో, నిండా ఒక కొరకొరను వండుతో, కొద్దిగా మెత్తనే ఉంటా. చాలు మనం ఆఫ్ చేసేసి పిండి ఎత్తుకుపోతాము. పిండి వచ్చి గట్టి ఉండాలి. అప్పుడే మన పాగు పోసేటప్పుడు కరెక్ట్గా ఉన్నాం. దీనికి కావాల్సిన ఉప్పు వేసేసి ఒక 2 చెంచా నీళ్ళు పోసుకోండి. చాలు, దానిపైన వద్దు. అట్నే మనం మూసి పెట్టేస్తా. ఒక 6 గంటల చేపలు అట్నే వదిలేయండి. 6 గంటల చేపలు తాళి చూస్తామంట. బాగా పిండి ఉప్పి ఉంటుంది, బాగా పులుపు ఎక్కి పదంగా ఉంటుంది పిండి. మనం ఇప్పుడు దీంట్లో బెల్లం పాగు పోసి మనం చేయపోతాము. దీంట్లో సగం వచ్చి మనం తీపి పొంగనాలకు తింటాము, సగం మనం కార పొంగనాలకు మనకు చేయపోతాము. చూడండి, బెల్లం వచ్చి ఒక 100 గ్రాములు చాలు. దీంట్లో కొద్దిగా నీళ్ళు చల్లి, నిండా నీళ్ళు పోయకూడదు, కొద్దిగా నీళ్ళు చల్లి మనం తెల్ల పెట్టపోతాము. సన్న మంటలోనే పెట్టేయండి. పెట్టేసి బాగా కలుపుతూ ఉండండి. చూడండి, తెల్ల వచ్చిన తర్వాత ఒక 3 నిమిషాలు మనం బాగా తెల్ల వచ్చేసి ఆఫ్ చేసిస్తాం. నిండా పాగు పదానికి రావద్దు బెల్లం. మనకు లైట్గా పిసుకు ఉండేటప్పుడే మనం ఆఫ్ చేసి రాలే. చాలు, ఇది కొంచెం ఆరపెట్టేసి మనం పిండిలో పూసి కలుపుతాము. ఈ పిండికి తగినట్టు మనం ఏలకల పొడి వేసుకుంటాము. కొబ్బరి వేస్తున్నా. కొబ్బరి వచ్చే ఆప్షనే. కొబ్బరి వేస్తే అది ఒక రుచి ఉంటుంది. మీకు కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే వదిలేయండి. పాకు పోస్తున్నా. అన్ని పాకు పోయవద్దు, ఎలాంటే పిండి నీళ్ళుగా అయిపోయిందంట మనకు పొంగనాలు కాల్చేది టఫ్ అయిపోతుంది. చూడండి, కావాల్సిన బెల్లపాకు పోసుకుంటాను. నేత బెల్లపాకు పెట్టి మనం నంచిగా పెట్టి మనం తినవచ్చు. బాగుండు, రుచి టేస్ట్ ఉంటుంది. ఇదే కరెక్ట్గా ఉంటుంది. మనం ఇప్పుడు పిండి నూరేటప్పుడు మనం నీళ్ళు పోసి ఉంటామంట. ఇప్పుడు ఈ పాగు పోసేటప్పుడు మనకి ఇక్కడ నీళ్ళుగా అయిపోను. దానికే మన పిండి గట్టిగా నూరుగునాల. పొంగనాలు చెట్టు పెట్టేయండి.
పొయ్యిలో పెట్టేసి మంచి నూనె కూడా పోసుకోవచ్చు, లేదంటే నెయ్యి కూడా పోసుకోవచ్చు. మనం దీంట్లో పోసేసి పిండి తీట పోసేసి పెట్టేస్తాం. ఒక నిమిషం చాలు, ఉడికిపోతుంది. చూడండి, అది కొంచెం మధ్యలో వచ్చి బాగా ఉడికిపోతుంది. ఎలాంటి సహ అక్కడ నిండిపోతుంది, దానివల్ల కొంచెం మధ్యలో ఉడికిపోను గిన్నె. అన్నీ ఒకసారి తిప్పి వేసేసి మనం ఎత్తి పెట్టుకుపోతాము. చూడండి, ఇదే పొంగనాలు. అంతేనండి, మన అట్నే తినాలా. ఇలాగనే పోసి మనం ఎత్తుకొచ్చును. రుచి అయిన చెట్టినాడు తీపు పొంగనాలు రెడీ. మన నంచుకు బెల్లపాక పెట్టి చేయవచ్చు. నేను ఎట్టే చేసి చూసి మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి. మర్చిపోకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.